వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ ఒక టైటిల్ పెట్టున్నాం మనం, టీడీపీలో చింతమనేని సాఫ్ట్ టార్గెట్ అవుతున్నారా అనేది. ఎస్, నిజంగానే చింతమనేని సాఫ్ట్ టార్గెట్ అవుతున్నారు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, చింతమనేని ప్రభాకర్ ఈరోజు ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే టీడీపీ నుంచి ఆయన దెందులూరు ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఆయన అధికారంలో ఉన్నా, ఆయన ప్రతిపక్షంలో ఉన్నా, ఆయన ఎమ్మెల్యేగా అసెంబ్లీని రిప్రజెంట్ చేస్తూ ఉన్నా, లేకుంటే ఆయన ఓడిపోయి ఇంట్లో ఉన్నా, సందర్భం ఏదైనా కానీ చింతమనేని ఎప్పుడు కూడా వార్తల్లోనే ఉంటారు. చాలామంది చెప్పేది ఏంటంటే, ఆయన ప్రత్యర్థులు చెప్పే మాట చింతమనేనిది అగ్రెసివ్ యాటిట్యూడ్ అనేది. కానీ ఈరోజు చూసినట్లయితే చింతమనేని అగ్రెషన్ తగ్గించుకొని సైలెంట్గా ఉన్న ఆయన పాపం అదే స్థాయిలో సాఫ్ట్ టార్గెట్ అవుతూ ఉంటారు. ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటారు ఆయన. వివాదాలు అంటేనే ఆయనకి ఇష్టమా, లేకపోతే వివాదాలే ఆయన చుట్టుముట్టే ప్రయత్నం చేస్తారో కానీ, అది ఏదైతే చింతమనేని అమ్మ అన్న కూడా అది ఒక బూతులాగా తీసుకునే పరిస్థితి ఎదురవుతూ ఉంది ఆయనకి. అటు ప్రతిపక్షంలో అంతే ఫేస్ చేస్తారు ఆయన సిచ్యువేషన్స్, ఈరోజు అధికార పార్టీలో ఉన్న అంతే, అధికారంలో ఉన్న తన పార్టీ అంతే సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. దీని అంతటికీ కారణం ఏంటంటే, ఆయన సన్నిహితులు కానీ ఆయన అభిమానులు కానీ చెప్పే మాట చింతమనేని ఒక అగ్రెసివ్ యాటిట్యూడ్ కావడం వల్లే అనేది. కాకపోతే ఆయన దగ్గరగా చూసిన వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, చింతమనేనిది బోల్డ్ మెంటాలిటీ, ఉన్నట్టు ముఖం మీదే బద్దలు కొట్టే మెంటాలిటీ అనేది. బట్ తన యాటిట్యూడ్తో ఆయన ఇలాంటి కాంట్రవర్సీలు తెచ్చుకుంటున్నారా, లేకపోతే నిజంగానే ఆయన ప్రత్యర్థులు ఆ కాంట్రవర్సీని వేసే ప్రయత్నం చేస్తారన్నది మనం చూస్తే, చాలాసార్లు చింతమనేని మాట్లాడిన మాటలు ఆయన వైబిలిటీతోనే మాట్లాడినప్పటికీ వాటిని కాంట్రవర్సీ అవడంలో, అవి కాంట్రవర్సీ ఆ సందర్భానికి తగినట్టు అవి కాంట్రవర్సీ అవుతూ వచ్చాయి. అందుకే చింతమనేని టీడీపీ నేతలు కూడా ఆయన ముద్దుగా పిలుచుకుంటారు, కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అని చెప్పేసి. సో అలా ఎప్పుడూ ఏదో ఒక రూపంలో తన పదవిలో ఉన్నా లేకున్నా, తన పార్టీకి దూరంగా ఉన్నా దగ్గరే ఉన్నా, లేదా పార్టీ అధికారంలో ఉన్నా దాని ప్రతిపక్షంలో ఉన్నా, ఎప్పుడు కూడా చింతమనేని వార్తల్లోనే ఉంటారు. అయితే ఇప్పుడు దాకా ఎలా ఉన్నా నడుస్తూ వచ్చింది. ఈ 5 ఏళ్ల పాటు ఎన్ని అరాచకాలు జరిగినా, ఆయన మీద ఎంత దాడి జరిగినా, ఏం జరిగినా అది నడుస్తూ వచ్చింది సైలెంట్గా. కానీ ఈరోజు వేరే పార్టీ అధికారంలోకి ఉంది. చింతమనేని వేసే ప్రతి అడుగు కూడా చాలా మైన్యూట్ థింగ్ కూడా అబ్జర్వేషన్ ఉంటుంది. సో అలాంటి చింతమనేని అనుకోకుండా ఎప్పుడు కూడా ఈరోజు ప్రభుత్వానికి కూడా, అటు తన పార్టీ నేతలకు కూడా సాఫ్ట్ టార్గెట్ అవుతూ ఉన్నారు. చింతమనేని దూకుడుకు ఈ రోజున చంద్రబాబు నాయుడు బ్రేక్లు వేయాల్సిన పరిస్థితి అయితే ఎదురవుతోంది అనేది ఆయన సన్నిహితులు కూడా వాపోతూ ఉన్నారు పాపం. అయితే ఎవరికైనా చింతమనేని వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే చింతమనేని వేసే అడుగు కానీ, చింతమనేని మాట్లాడే మాట కానీ తప్పని ఎవరు అనుకోరు. ఎందుకంటే ఆ స్థాయిలో చింతమనేనికి ఒక జనం నుంచి వచ్చిన నేతగా పేరుంది. దెందులూరు లాంటి ఒక టిపికల్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఆయన పలుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా ఎప్పుడు కూడా జనానికి అందుబాటులో ఉంటాడన్న నేతగా పేరుంది. జనానికి అందుబాటుగా ఉంటాడు అనే కంటే, ఎవరైనా సరే కాన్స్టిట్యుయెన్సీలో ఎంతమంది ఓటర్లు ఉన్నా ఆల్మోస్ట్ తన దగ్గర అయిన వాళ్ళందరినీ కూడా పేరు పెట్టి పిలిచేంత సొంత వ్యక్తిత్వం ఆయనకుంది. అలా తనకంటూ ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్తో పాటు ఒక ఇండివిజువల్ ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నారు ఆయన చింతమనేని. అలాంటి చింతమనేని గురించి మనం చెప్పుకోవాలంటే, ప్రత్యక్షంగా మనం 2009 పరిణామాల కంటే 2014 తర్వాత పరిణామాలను మనం హైలైట్ చేసుకోవాలి. ఎందుకంటే 14లో మరోసారి ఆయనకి దెందులూరు టికెట్ వచ్చింది. దెందులూరు నుంచి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అయిన తర్వాత ఏదైతే ఇసుక తవ్వకాల విషయంలో కావచ్చు, లోకల్గా అక్కడ ఎంఆర్ఓ వనజాక్షితో వివాదం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో, అక్కడ ఆయన అగ్రెసివ్గా వ్యవహరించిన తీరు, తన క్యాడర్ని కాపాడుకునే క్రమంలో, తన వెంట నడిచిన అనుచరులను కాపాడుకునే క్రమంలో చింతమనేని ఎప్పుడు కూడా ముందే ఉంటారు. చింతమనేని ఎప్పుడు అగ్రెసివ్ స్టెప్పే తీసుకుంటారు. ఈ క్రమంలోనే ఆయన చాలా సాఫ్ట్ టార్గెట్ అవుతూ ఉంటారనేది చాలామంది చెప్పే మాట. వెనక ముందు చూడకుండా చింతమనేని అగ్రెసివ్గా వెళ్ళిన తీరు కూడా అనేక ఇబ్బందులను ఆయనకి తీసుకొస్తుంది అనేది చాలామంది చెప్తున్నమాట. కానీ ఆయన ఎప్పుడు, బట్ ఆ విషయంలో ఆయన అనుచరులు మాత్రం చింతమనేని వైపే నిలబడతారు. ఎందుకంటే ఆ స్థాయిలో అనుచరుల కోసం ఆయన నిలబడతాడు కాబట్టి. మనం చూస్తే ఒక వనజాక్షి ఇష్యూ ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో, అంతకుముందే చింతమనేనికి సంబంధించి ఎప్పుడు ఆయన అగ్రెసివ్ లీడర్ అని పేరుంది, ఆయన విపుగా పనిచేశారు. అట్లా ఉన్నప్పటికీ బట్ వనజాక్షి ఇష్యూని మాత్రం పార్టీలో మిగతా ఇష్యూలన్నీ ఒక ఎత్తు, టీడీపీలో అధికార పార్టీలో వనజాక్షి ఎపిసోడ్ ఒక్కటే ఒక ఎత్తు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ ఆ రోజు పోర్ట్రైట్ చేసే ప్రయత్నం చేసింది. ఒక దశలో మనం చూస్తే అసలు రోజా లాంటి వాళ్ళు నోరు ఎత్తితే చాలు వనజాక్షి ఇష్యూ మాత్రమే మాట్లాడేవాళ్ళు. ఆ స్థాయిలో వనజాక్షి ఇష్యూలో చింతమనేని టార్గెట్ చేసేవాళ్ళు. వనజాక్షి మీద దాడి చేశారనో, వనజాక్షి మీద కొట్టారనో, అనేక రకాలుగా వనజాక్షిని హింసించారని, ఈవెన్ విజువల్స్ మనకి లైవ్లో ఉన్నా, విజువల్స్ మన ఎదురుగా ఉన్నా, అక్కడ చింతమనేని తప్పు ఏమి లేకపోయినా ఒక ప్లాన్ ప్రకారం మౌత్ టాక్తోని ఆయన ఆ ఇష్యూలో ఇరికించే ప్రయత్నం జరిగింది వైఎస్ఆర్సీపీ నుంచి. అది కూడా ఆ రోజు దురదృష్టవశాత్తు టీడీపీ అధికారంలో ఉంది, వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉంది. అయినా సరే అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే చింతమనేని ఎప్పుడు కూడా టార్గెట్ అవుతూనే వచ్చారు వైఎస్ఆర్సీపీకి. ఆ స్థాయిలో ఆయనకి పార్టీ సపోర్ట్ చేసిందా లేదా అన్న విషయంలో కూడా చాలామందికి, ఆయన అనుచరులకి, ఆయన ఫాలోవర్లకి అయితే అనుమానాలు ఉన్నాయి. అది వాస్తవం కూడా. దాన్ని అక్కడి నుంచి చూసుకుంటే 2019 ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు దెందులూరు టికెట్ చింతమనేనికి ఇవ్వడం జరిగింది. ఆ టికెట్ని ఆయన
ఆయన కాదని పక్కన వేరే వాళ్ళకి ఇచ్చేందుకు కూడా అంత అగ్రెసివ్గా ఉన్న పర్సనాలిటీస్ అయితే దెందులూరులో లేరు టీడీపీలో. దెన్ అక్కడ టికెట్ ఇచ్చిన తర్వాత చింతమనేనికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వేవ్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవ్ కావచ్చు, ఆయన ఒక్క ఛాన్స్ నినాదం కావచ్చు, ఆ రోజు వైఎస్ఆర్సీపీ 151 సీట్లతోని పెర్ఫామ్ చేసింది. 151 సీట్లతోని జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. అలాగే దెందులూరులో కూడా ఆ రోజు అబ్బాయి చౌదరిని పెట్టింది. సేమ్ కమ్యూనిటీకి చెందిన అబ్బాయి చౌదరిని వైఎస్ఆర్సీపీ, అబ్బాయి చౌదరి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఇక తాను పాపం 5 ఏళ్ళు ఎలా అయితే వనజాక్షి లాంటి ఎపిసోడ్స్ ఎదుర్కొంటూ వచ్చారో, తాను పార్టీ ప్రతిపక్షంలో ఉండి తాను ఓడిపోయిన 5 ఏళ్ళు కూడా అనేక కేసుల్ని, అనేక సందర్భాల్ని, అనేక అవమానాల్ని, అనేక అసంతృప్తిని ఎదుర్కొంటూ వచ్చారు ఆయన చింతమనేని. ఎప్పుడు కూడా బట్ ఎంత జరిగినా ఏదైనా సరే తన మీద కేసులు పెట్టినా, తనని జైలుకు పంపే ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా హింసించినా ఎక్కడా కూడా ఆయన పార్టీని ముందుకు నడిపించడంలో అయితే వెనక్కి తగ్గలేదు. పార్టీని ఏదో ఒక ఇష్యూలో లైమ్లైట్లోనే ఉంచాళ్ళు. తన అంచెలకు ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉండాలి. ఒక దశలో తన మీద తన హత్యా ప్రయత్నమే జరిగిందంటూ కూడా ఆయన సంచలన ఆరోపణలు చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఎలాగైనా సరే దెందులూరు కాన్స్టిట్యున్సీలో చింతమనేనికి చెక్ పెట్టాలనే ప్రయత్నాలు మాత్రం చాలా సీరియస్గా జరిగాయి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు. బట్ తను జైలుకు పంపించిన ప్రతిసారి తన ఇంకాస్త అగ్రెసివ్గా మారుతూ వచ్చారు, కానీ ఇంకాస్త అగ్రెసివ్గా నలుగుతూ వచ్చారు, కానీ చింతమనేని ఎక్కడా కూడా తల వంచలేదు, తల దించలేదు కూడా. సో ఆ 5 ఏళ్ల పాటు నిజంగానే చింతమనేనికి అధికార పార్టీ ఒక ప్రత్యక్ష నరకాన్ని చూపించే ప్రయత్నం అయితే చేసింది. అది సామాజిక వర్గం కారణంగానా, లేకపోతే టీడీపీ ఎక్స్ఎమ్మెల్యే అనే కారణం అని పక్కన పెడితే ఆ స్థాయిలో చింతమనేని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయించే ప్రయత్నం చేశారు. దెన్ మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దెందులూరు టికెట్ ఆ రోజు చింతమనేనికే దక్కింది. చింతమనేని ఈరోజు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది. ఒక దశలో అసలు పొత్తుల్లో ఆ సీటు వెళ్తుందేమో అని చర్చ జరిగినప్పటికీ ఫైనల్గా చింతమనేని వైపే పార్టీ అధిష్టానం కూడా మొగ్గు చూపింది. ఈరోజు చింతమనేని ఎమ్మెల్యేగా గెలుచుంటే అబ్బాయి చౌదరి ఓడిపోయారు ఆయన చేతిలోని మొన్న. ఇక ఈరోజు ప్రతి చిన్న ఇష్యూలో కూడా ఇక సామాజిక వర్గ కోటాలో చింతమనేని సీనియర్ కాబట్టి ఆయనకి మంత్రి పదవి వస్తుందనే ఒక ప్రచారం జరిగినప్పటికీ బట్ సామాజిక వర్గ సమీకరణాల్లోనే, కూటమి ప్రభుత్వ సమీకరణాల్లోనే ఆ రోజు ఆయనకి మంత్రి పదవి అయితే అవకాశం రాలేదు. ఈరోజు కేవలం ఎమ్మెల్యేగానే ఉండిపోయారు. అదే గోదావరి జిల్లాకు చెందిన సేమ్ సామాజిక వర్గమైన బుచ్చే చౌదరికే మంత్రి పదవి రాలేదు, దీనికన్నా సీనియర్ అయిన బుచ్చే చౌదరికి. సో ఈరోజు చింతమనేనికి కూడా మంత్రి పదవి వచ్చే అవకాశం అయితే లేదు ఇప్పట్లో. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున చింతమనేని ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉంటూ ఉన్నారు. ఒక 3-4 నెలల క్రితం ఒక కాంట్రవర్సీ కావచ్చు, ఇప్పుడు లేటెస్ట్గా ఒక వివాహానికి వెళ్తే అబ్బయ్య చౌదరి రూపంలో, ఆయన కారు రూపంలో వచ్చిన ఒక వివాదం కావచ్చు. వివాదం ఎవరికైనా వస్తుంది, కానీ అక్కడ మాట్లాడే తీరు, దాన్ని డీల్ చేసిన విధానమే. కెమెరాల చుట్టూ తన చుట్టూ ఉంటాయన్న వెరుపు లేకుండా చింతమనేని మాట్లాడిన తీరు ఏదైతే ఉందో అది మాత్రం ఆయన ఈరోజు ఇబ్బందులు పాలు చేసింది. ముందు వెనక కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మీడియా కానీ, సోషల్ మీడియాస్ కానీ ఆయన మాట్లాడిన ఆ 2 డైలాగులనే పదే చూపించే ప్రయత్నం, పదే సోషల్ మీడియాలో రిలీజ్ చేసే ప్రయత్నం, ఇది పార్టీ అధిష్టానానికి కూడా ఇబ్బంది తెచ్చిపెట్టింది. ఈరోజు చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా చింతమనేని వివరణ కోరడమే కాదు, ఇలా మాట్లాడకండి అంటూ కూడా ఆయన హెచ్చరించి పంపించిన పరిస్థితి ఉంది. అందుకే పాపం ఆయన అంతే స్థాయిలో ఆ ఎమోషన్ తీసుకోలేకపోతున్నారు. మనలో ఒకసారి వచ్చి మీడియా ముందు అంతే ఎమోషనల్గా, ఎంత అగ్రెసివ్గా ఉంటాడో అంతే ఎమోషనల్గా ఉంటారు చింతమనేని. సో అంతే ఎమోషనల్గా ఆయన మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. తన తప్పు ఉంటే తను తెరగొట్టుకోవడానికైనా తల సిద్ధమే, తన రాజీనామాకైనా సిద్ధమే అంటూ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీకి సవాల్ విసురుతూ ఉన్నారు. సో అలాంటి ఒక నేతను కాపాడుకోవాల్సిన అవసరం అయితే టీడీపీకి ఉంది. అలాంటి ఒక నేతను పూర్తి స్థాయిలో తనకు అనుకూలంగా మార్చుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకి ఉంది. ఆయన మీద ఒక ముద్రేసి ఒక అగ్రెసివ్ అనో, లేకపోతే ఇంకొకటి మాట్లాడతాడనో, అగ్రెసివ్గా మాట్లాడతాడనో పక్కన పెట్టకుండా ఆ స్థాయిలో చింతమనేని పార్టీ కాపాడుకునే ప్రయత్నం చేస్తే, చింతమనేని మాత్రం తన కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఈరోజు పార్టీకి ఒక బిగ్ ఎసెట్ అవుతుంది అనడంలో మాత్రం సందేహం లేదు. లెట్స్ సీ మరి మొత్తానికైతే ఇక్కడ విచిత్రం ఏంటంటే చింతమనేని విషయంలో ఎలాగైతే ప్రతిపక్షానికి ఆయన టార్గెట్ అవుతారో, తన ప్రత్యర్థులకు టార్గెట్ అవుతారో, అదే స్థాయిలో అధికార పార్టీ కూడా, తన సొంత పార్టీ కూడా ఆయన టార్గెట్ అవుతూ ఉంటారు. అది నిజంగా ఆయనకి అది అదృష్టమా లేకపోతే కలిసి రాని కాలం అనేది మాత్రం నిజంగానే పాలిటిక్స్ నిర్ణయించాలి. లెట్స్ సీ ఇలాంటి ఇష్యూస్తోనైనా చింతమనేని తన యాటిట్యూడ్ తగ్గించుకునే ప్రయత్నం చేస్తారా, తను మార్చుకునే ప్రయత్నం చేస్తారన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.